హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనజయ్ సూర్య. దిస్ ఇస్ సహాని. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూసే ముందు ఈమె లొల్లేందో చూద్దాం. ఏమైనా ఈయన మన ఛానల్లో పెద్ద చరిత్రనే ఉంది. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మీ సాగిని సాధువులతోని మీరు ఏమేమి చర్చించబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ. నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు అది జరగదు, డేట్ అనౌన్స్మెంట్ చేశాను కాబట్టి అది మళ్ళీ వస్తాను. అక్కడ ఏదో చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను. మీకు ఎలాంటి భయం లేదా? వాళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా చేస్తారని అసలు భయమే లేదా మీకు? ఆవగింత భయం లేదు. పోతే ప్రాణం పోతుంది. పోయేటప్పుడు 10 మందినైనా తీసుకెళ్తా. పోయేటప్పుడు 10 మందినైనా తీసుకెళ్తా. ఆ ధర్మం ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని ఊరుకోను. గోహత్య చేసే వాళ్ళు అస్సలు క్షమించారు. ఈ 3 నియమాలతో నాది నడుస్తుండదు. అసలు భయం కాదు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఒకదాన్ని తిరుగుతున్నా. ఎందుకు భయపడాలి? నేను ఒకదాన్నే తిరుగుతున్నా ఒంటరిగా. ఏ చెట్టు కాడ పడుకుంటున్నావు, ఏ చెట్టు కింద పడుకుంటున్నావు, ఏ రోడ్డు మీద పడుకుంటున్నావు, వెహికల్ ఆపి. భయం లేదు. అది ప్రభుత్వాలు సెంట్రల్ ప్రభుత్వం చూసుకుంటా, నాకు సంబంధం లేదు. పోతే నేను పోయేటప్పుడు 10 మందిని తీసుకెళ్తా అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాని నేను కూల్చేయబోతున్నా. నా వంతుగా ఏం చేసినా మంచిదే, కానీ వాళ్ళు అడ్డుకున్నా కూడా నేను ఆగిపోయేది లేదు. ఇది మన లేడీ గురించి చెప్తుంది. దుఃఖేషు ద్విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుజ్యతే. సుఖ దుఃఖములయందు భోగభాగ్యములయందు ఎటువంటి అనురక్తి లేని వాడును, ఎట్లాంటి రాగము భయము క్రోధము లాంటి ఎట్లాంటి అరిషడ్వర్గాలు లేనటువంటి వ్యక్తి ఋషి. కోపం అనేది ఉండదు, ఆయుధం అనేది ఉండదు చేతులు పూట. అఘోర అంటే పరమశివుని యొక్క 5 ముఖాల లోపల ఒక ముఖం. అది కూడా కాళీ అమ్మవారిని శాంతపరచడానికి ఘోరము కానటువంటి రూపము అఘోరి. ఆ ఘోరి అంటే ఘోరము కానటువంటిది, అంటే ఎంత శాంతమూర్తి లెక్క ఉండాలి. ఏమంటాంది అసలు? ఫస్ట్ ఒకసారి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఈ దేశము లోపల రాజ్యాంగం ప్రకారం సెక్షన్ 295A ప్రకారం ఎవరైనా మతానికి సంబంధించినటువంటి నమ్మకాలను విమర్శించినా, ఇన్సల్ట్ చేసినా, అవమానపరిచినా, కించపరిచేటట్టు వ్యాఖ్యలు చేసినా తీసుకుపోయి జైల్లో నూకాలి. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ? పోలీసులను కొడుతుంది ఆమె, రోడ్డు మీద చిల్లరగా బిహేవ్ చేస్తుంది, ట్రాఫిక్కి ఇబ్బంది అంతరాయం కలిగిస్తుంది, చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్లా హత్య ప్రయత్నం చేస్తా అని చెప్పి నాతోటి 10 మందిని పట్టుకపోతా అని చెప్పి మాట్లాడుతుంది. త్రిశూలం లాంటి ఒక మారణాయుధం పట్టుకొని తిరుగుతూ ఉంటుంది నడి రోడ్డు మీద. బట్టలు లేకుండా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు ఆమె అఘోరి అనడానికి ఎట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు అనేటివి లేవు. ఒక వేషం కట్టింది, ఒక నాటకం ఆడుతుంది, ఇది అందరికీ అర్థమైంది, తెలుసు కూడా. కానీ భగవంతుడి పేరు అడ్డం పెట్టుకునేసరికి ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఏమనలేకపోతారు. అసలు ఈమె వెనకాల ఎవరున్నారు, ఈమెను కనీసం కూడా టచ్ చేయకూరి పోలీసులకు అని చెప్పి ఈ పోలీసులకు ఎవరు చెప్తారు? ఫస్ట్ అది చెప్పాలి. ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తా అంటే, దాడి చేస్తా అంటే, భౌతిక దాడులకు దిగుతా అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా అంటే ఈ న్యూసెన్స్ని ఎంటర్టైన్ చేస్తారా పోలీసులు, మీడియా? నైతికత ఉన్నదా మనకు? ఇంత దారుణంగా దర్గాను నేను కూల్చేస్తా అని చెప్పి ఈ దేశపు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక దరిద్రంగా మాట్లాడుతా అంటే, ఒక దుర్మార్గుడు మాట్లాడుతా అంటే ఉపేక్షించుకుంటా చూస్తారా? ఇదేనా చట్టం మనకు నేర్పింది? చట్టం ముందు ఇట్లాంటి సాధువులు, సన్యాసులు, ముల్లాలు, చర్చ్ పాస్టర్లు, ఫాదర్లు వీళ్ళందరూ ఎగ్జంప్షన్ ఉందా వీళ్ళకు? ఇదే తప్పు ఇంకోళ్ళు చేస్తే ఊకుంటారా? ఒక్కొక్కరిని ఉద్యమకారులను ఎక్కడ వాళ్ళు ప్రజాస్వామ్యంగా భావజాలంతో స్వేచ్ఛగా మాట్లాడితే, ఆ స్వేచ్ఛగా వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది కాబట్టి అట్లా మాట్లాడినందుకు అరెస్ట్ చేయలేక పబ్లిక్ న్యూసెన్స్ కేసు, ట్రాఫిక్ వైలెన్స్ కేసు పెట్టి అరెస్టులు చేసినటువంటి రోజులు ఉన్నాయి. మరి ట్రాఫిక్ వైలెన్స్ నిజంగా, పబ్లిక్ న్యూసెన్స్ నిజంగా క్రియేట్ చేసేటటువంటి ఇట్లాంటి దరిద్రపోగొట్టు వ్యక్తుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టరు? ఈమె అఘోరియా? నా లెక్క ఒక మంత్రం చదువుమను, ఒక వాక్యం చెప్పు. అసలు వాల్యూసు, విలువలు, శాస్త్రం పట్ల అవగాహన ఇట్లాంటి అసలు ఏం తెలియనటువంటి వ్యక్తులు ఒక వేషం కట్టుకోగానే జనాలు సెల్ఫీల కోసం ఎగురుతారు. అరే వేములవాడల దేవుని పక్కన పెట్టుకొని, గుళ్ళె లింగాన్ని పక్కన పెట్టుకొని, బోడి లింగాన్ని ఏంది ఇది? కొంచెమైనా మనకు ఉండాలి కదా. సరే, మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమో అంటారు, అది చూద్దాం. So we have to learn something to what you call to
propagate in the public mind. Thank you. ఇంకా అయితే అయిపోయాయి. ఎంత గోస పాపం. जब उनके यहाँ लोगों से बात करो वो कहते हैं अरे रेवंत गारू को समझ ही में नहीं आ रहा क्या करना है, मैंने इतना अच्छा तेलंगाना का बनाया था, इन्होंने जाके बिगाड़ दिया. KTR IT कंपनीज में काम किया है ना, तो वो IT एम्प्लॉय है. एम्प्लॉय ऑलवेज एम्प्लॉयज माइंडसेट से सोचता है. I'm a politician, I'm a policy maker. I need not to know everything. PV Narasimha Rao doesn't have much experience about computer on, off or other things. Chandrababu Naidu also doesn't have much experience with computer. If whoever is working on computer, they are workers. We are leaders. I'm a leader. I can take a policies. I have much experience. Officers are there. If I want something, I will tell. I will instruct my officers. So he is on that mindset. He has worked in US as a maybe computer data operator or anything. I don't know much. But పివి నరసింహారావుకు తర్వాత చంద్రబాబు నాయుడుకు అసలు ఎట్లాంటి కంప్యూటర్ పట్ల నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొప్పగా అభివృద్ధి చేశారు. సో వాళ్ళ సరసన నేను కూడా ఒక లీడర్ని అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇది చూసినాం కదా, ఇప్పుడు ఇంకొక విషయం చూద్దాం. వీళ్ళు కంప్యూటర్ మైండ్ సెట్ తోటి మరి ఏం అభివృద్ధి తీసుకొచ్చిర్రు. 56,300 కోట్లు దావోస్లో ఒక్క రోజులోనే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు శిష్యుడు, సూపరు. ఇప్పుడు ఒక సంవత్సరం కిందటి పేపర్ చూద్దాం. ఏంటిది ఇది? కేటీఆర్ది దావోస్ ట్రిప్ది ఒకసారి చూద్దాం మనం. కేటీఆర్స్ దావోస్ ట్రిప్ బ్రింగ్స్ ఓవర్ 21K అంటే 21,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చారంట. అంతకుముందు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం నేనే కట్టినా అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. తర్వాత కేటీఆర్ కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చినా అని చెప్పి మన హైటెక్ సిటీలో పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు పెట్టేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 56,000 కోట్లతోటి మన ఆయన రేవంత్ రెడ్డి సార్ ఆయన చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి. అంతకుముందు బొచ్చెడు మంది ఇవన్నీ చేసిర్రు. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఎందుకు తాండవిస్తుంది? నిరుద్యోగ సమస్యతోటి ఎందుకు మనం వెనకకు పోతాను? అసలు ఒక్కసారి ఆలోచించాలి. నిజానికి పెట్టుబడులు రాలేదంటే బరాబరే వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ దక్కింది. ఎవరికి దక్కింది? ఎవడు చదువుకున్నాడో, ఎవడు ఆ కంపెనీలో పనిచేయడానికి అర్హత సాధించడానికి తీసుకోవాల్సినటువంటి కోచింగ్ తీసుకున్నాడో వానికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరికింది. వాడు జాబ్ కొట్టిండు, వాడు అందులో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఎవరే వీళ్ళు అని చెప్పనంటే మరి అక్కడ అవకాశం ఉండి చదువుకున్నటువంటి వ్యక్తులు, కొద్దిగా ఆర్థికంగా బాగుండి కోచింగ్లు తీసి చదువుకున్నటువంటి వ్యక్తులకు వాళ్ళకు జాబ్ వచ్చింది. అది ఎక్కువ శాతం మంది ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వ్యక్తులకే ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మన సంక్రాంతికి చూసినాం కదా, ఎన్ని చక్రాలు అటు పోయి ఎన్ని చక్రాలు ఇటు వచ్చినాయో అక్కడ. అదొకటి. ఎందుకంటే ఆంధ్ర లోపల కొంచెం ఎడ్యుకేషన్ మొదటి నుంచి కొద్దిగా అది మంచి స్థాయి లోపల ఉన్నది కాబట్టి అక్కడ మిషనరీస్ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, కాస్త ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు కావచ్చు చదువుకోవడానికి. తెలంగాణలో పరిస్థితి లేదు కదా. తెలంగాణకి ఎందుకు ఉద్యోగం వస్తలేదు అని చెప్పానంటే ఇక్కడ చదువుకోవడానికే చక్కగా లేదు. అవి ఉంటే ఇప్పుడు ఆ కంపెనీలలో ఉంటే ఆంధ్రోలు ఉంటారు, తర్వాత లేకపోతే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు, అవుటర్స్ ఉంటారు. ఎందుకు ఉంటారు అని చెప్పానంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఆ కోచింగ్స్, ఆ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళు ఆ స్కిల్స్ అనేటివి నేర్పించడానికి ఇక్కడ తెలంగాణ లోపల వెళ్ళలేడు. స్కిల్స్ కాదు, స్కూల్ ఎడ్యుకేషనే చక్కగా లేదా. స్కూల్ ఎడ్యుకేషన్ లోపల ఆ ఖాళీలే భర్తీ చేస్తలేరు, యూనివర్సిటీస్ లోపల ఖాళీలను భర్తీ చేస్తలేరు. సరిగ్గా మనకు నేర్పడానికి ఇప్పుడు బీటెక్ ఎట్లా అయిపోయింది, ఇప్పుడు అక్కడ ఇన్నోవేటివ్గా అయిపోయిందా? ఏదో 4 ముక్కలు చదువుకొని ఆయన పాస్ అయితే సరిపోతుంది, సర్టిఫికేట్ చేతులకు రావాలి అని చెప్పని కొందరు అనుకుంటా. అంటే ఒక్కొక్కలకు రైలు పెట్టినట్టు ఈ ఇంచెలు ఆడదాకా బ్యాక్లాగ్స్ 20-30 ఎన్నడు క్లియర్ చేయాలి, ఎన్నడు వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళి బీటెక్ చేసిన వాళ్ళు. చదివే వస్తలేదంటే ఇక్కడ స్కిల్స్ వస్తాయా? చదువురానికి ఎట్లా ఉద్యోగం రాదు. ఇక మన వ్యవహారం ఇది. అయితే మన వ్యూయర్స్ సూర్య దీని గురించి నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే చిన్న కథ చెప్దాం అనుకుంటున్నా. సాహు మహారాజ్ది. అయితే ఏం చేయాలి మరి, ప్రైవేట్ కంపెనీలలో కూడా రిజర్వేషన్స్ తీసుకురావాలా అని మన కామెంట్లు వస్తాయి ఇప్పుడు. అయితే
రిజర్వేషన్లు మొత్తం 30 మార్కులు వచ్చినోడు కూడా వస్తున్నాయి జాబ్లు, మాకేమో 90 మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్లు వస్తలేవు అని బాగా కామెంట్లు నడుస్తున్నాయి మన దగ్గర. అట్లా కాదండి, మేమేం కులం కోసం ఈ యూట్యూబ్ ఛానల్ కాదు, ఏ రాజకీయ పార్టీ కోసం, మతం కోసం కాదు. అసలు మా ఉద్దేశం ఏంటంటే వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉండాలని మా ఉద్దేశం. రిజర్వేషన్ల మీద నా ఒపీనియన్ ఏంటంటే, సాహు మహారాజాని ఫస్ట్ మనకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఆయన కింద మంత్రులు, బ్రాహ్మణ మంత్రులు కొద్దిమంది ఏం సలహాలు ఇస్తారనంటే, నువ్వు ఇట్లా రిజర్వేషన్ తీసుకొస్తే ప్రతిభ దెబ్బతింటుంది కదా, ప్రతిభ దెబ్బతింటే మళ్ళీ దేశం బాగుపడదు కదా, రాష్ట్రం బాగుపడదు కదా అంటే ఆయన ఏం చెప్తాడంటే, సరే మీరు 2 తొట్లు తయారు చేయర్రి, ఆ 2 తొట్లు తయారు చేసి కొన్ని గుర్రాలను కూడా అక్కడ పెట్టండి, అందరిని ఒకే లైన్లో గుర్రాలను పెట్టేసి కొన్ని తొట్లు అక్కడ పెట్టండి అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు ఇక్కడ తొట్లను అక్కడ గుర్రాలను. సేమ్ టైంలో అన్ని గుర్రాలను వదిలేస్తారు. గుర్రాలను వదిలేస్తే ఏం చేస్తాయంటే, బాగా బలంగా ఉన్న గుర్రాలు, మంచిగా ఉన్న గుర్రాలు ఫాస్ట్గా వెళ్ళి ఆ తొట్ల నీళ్ళన్నీ తాగుతారు. కొన్ని వీక్గా ఉన్న గుర్రాలు ఏం చేస్తాయనంటే, పాపం అవి రావడానికే లేట్ అయిపోతుంది. వీక్గా ఉన్న గుర్రాలు అవి ఎప్పుడు వచ్చి ఆ తొట్ల నీళ్ళు తాగాలి, దాంట్లోకి నీళ్ళు అవసరం లేదా? కాబట్టి ఆ వీక్గా ఉన్న గుర్రాలకు కంపల్సరీ సపరేట్ తొట్లు పెట్టాలి, లేదంటే అవి చచ్చిపోతాయి నీళ్ళు లేకపోతే. మేమేమంటున్నామంటే, రిజర్వేషన్లు కావాలంటలేము. అంబేద్కర్ కూడా ఇవి బాగా అమలై వీళ్ళు డెవలప్ అయినాక రిజర్వేషన్ తీయండి అనే అంటుండు. ఇక్కడ మా వాదన కూడా ఏంది అని అంటే, అసలు ఊర్లలో మీరు ఒక్కసారి డాటా తీయండి, భూములు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, 100 ఎకరాలు ఎవరికి ఉన్నాయి, 1-2 ఎకరాలు 5 ఎకరాలు ఎవరికి ఉన్నాయి ఒకసారి. ఇక్కడ తక్కువ జాతి వాళ్ళకు, బీసీ బహుజనులకు, ఎస్సీ వాళ్ళకు 5 ఎకరాలకు మించి ఉండవు. మహా అంటే ఇంకా ఒకరి 2-3 ఫ్యామిలీస్ ఊర్లలో వాళ్ళకి 20 ఎకరాలు ఉంటే అదే గొప్ప. కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా 100 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కన్సిడర్ చేయాలి, భూములు జాతీయం చేయాలి, సంపద జాతీయం చేయాలి. అప్పుడు మొత్తం దేశం మొత్తం ఈక్వల్గా అయినప్పుడు అప్పుడు రిజర్వేషన్స్ తీయండి. అంతేగాని 30 మార్కులకు వచ్చినోనికి ఇట్లా వచ్చినాయి అయినా కానీ ఎస్సీ రిజర్వేషన్ మొత్తం అందరికి ఏం వస్తలేదండి. వాళ్ళ జనాభా ఎంత ఉంటారో ఒక 10% 20% ఆ జనాభాలోనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తారు. అంతేగాని మొత్తం ఓపెన్ కేటగిరీలో కాదు. ఓపెన్ కేటగిరీలో మీకు టాలెంట్ ఉంటే 90 మార్కులు వచ్చినోడు అంత టాలెంట్ ఉంటే కొట్టుకోవాలి. ఓపెన్ కేటగిరీలో ఈ ఎస్సీ వాళ్ళు కొట్టుకోవట్లేరు కదా, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉందో వాళ్ళకి అంతే రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు ఊకే కొంచెం రిజర్వేషన్ల గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి అవగాహన పొందండి, లేదంటే బుక్స్ చదవండి. అంతేగాని మాకు 90 మార్కులు వచ్చి ఉద్యోగాలు వాస్తవం తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సూర్య, నిజానికి ఇది ఆవేశం కదా, ఇది ఆవేదన. ఎందుకంటే ఈ దేశం లోపల రిజర్వేషన్స్ అనుభవించేది కేవలం 2%. అది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి మొత్తం కలిపి రిజర్వేషన్లు అనుభవించే 140 కోట్లలో 2% అంటే అర్థం చేసుకోండి. ఈ 2% పీపుల్ మీద మొత్తం పడి ఏడవడం. అరే ఉన్న సంపద ఎవరి దగ్గర ఉన్నది? ఒక 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తినో, 100 కోట్లు ఉన్నటువంటి ఒక ఎస్సీ వ్యక్తిని, 100 ఎకరాలు ఉన్నటువంటి ఒక ఎస్సీ వ్యక్తిని చూపించండి. ఎక్కడన్నా కనబడతారా మనం? ఎక్కడన్నా ఉంటారా అసలు? అసలు ఎస్సీలని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల లోపల ఆ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశం లోపల లేరు. అసలు సంపద అంతా ఒక చోట కేంద్రీకృతం అవుతుంది. అగ్రవర్ణాల దగ్గర ఒకరి దగ్గర 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు బినామీ పేర్ల మీద రాయించుకున్నాడు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాయించుకొని అట్లా పెట్టుకుంటారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అది. 2023 నుండి 24లా బిలియనర్స్ ఒక 500 మంది వచ్చేసారు. బిలియనర్స్ ఎవరుండ్రు? మొత్తం వాళ్ళు ఎట్లా ఉండ్రు అంటే, వాళ్ళకి మళ్ళీ అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, సూర్య వాళ్ళ వారసత్వం నుండి. వాళ్ళ ఎవరు? ఆ తాతలు ముత్తాతలు ఎవరు? ఇంకొక విషయం ఏంటంటే, అసలు రిజర్వేషన్లను ఎట్లా ఫీల్ చేస్తారు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఎట్లా ఫీల్ చేస్తారు అనేది అర్థం చేసుకో. 30-40 మార్కులు వచ్చినోడికి ఎక్కడైనా ఉద్యోగం వస్తుందా? తలకాయ ఉండి మాట్లాడతారా, లేక మాట్లాడతారా? ఇట్లాంటి చెత్త కామెంట్స్కి మనం కూడా వాళ్ళకు అకౌంటబిలిటీ అవసరం లేదు. అదొక హాఫ్ నాలెడ్జ్ ముఠ, అదొక మనువాదపు ముఠ, అదొక అగ్రవర్ణ అహంకారంతో చట్రంలో పడి తిరిగేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ముఠ. కాబట్టి ఈ ముఠ ఎప్పుడు కూడా మనల్ని కింది గుంజననే చూస్తుంది. అట్లాంటి
చెత్త కామెంట్స్ పట్టించుకోవాల్సిన ఇంకొకసారి మేమైతే రెస్పాండ్ అవ్వము. బట్ రిజర్వేషన్స్ గురించి మా ఒపీనియన్ చెప్తున్నాం. ఒపీనియన్ కాదు, అవసరమైతే రిజర్వేషన్ల మీద ఆ చెత్త ముఠా కాకుండా ఇంకా చాలా మందికి కూడా దానికి మంచి వీడియో చేద్దాం, ఒక వీడియో చేయాలి. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ లోపల కూడా రిజర్వేషన్ ఎట్లా అమలవుతుంది అన్నటువంటి విషయం మీద అవగాహన లేదు. అసలు ఎంతమంది రిజర్వేషన్ తీసుకుంటున్నారు అన్నదాని మీద కూడా అవగాహన లేదు. ఒక్క రిజర్వేషన్ ముంగట పెట్టి రిజర్వేషన్ మీద కొట్టుకొని వచ్చిన వాళ్ళు దాని మీద పడే ప్రతిభ ఇక మీ సొత్తు కావచ్చు చేసుకొని ప్రజలకు కూడా తెలవాలి. నిజానికి ఏంటంటే బీజేపీ ఇంకోసారి కాదు, ఇంకొక 4 సార్లు రావాలి. మొత్తము వాళ్ళ ధర్మశాస్త్రమే అమలు అయితే ఈ సమాజానికి అప్పుడు తెలుస్తుంది మన ధర్మశాస్త్రం అంటే. అప్పుడు ఒక విప్లవం పుడుతుంది, అప్పుడు ఒక ఆలోచన పుడుతుంది, అప్పుడు దారికి వస్తారు. తరానికి ఒకరు బుద్ధుడు, పెరియార్, అవసరం లేదు, అంబేద్కర్ ఎట్లా పుట్టిండో మనుషులకు ఒకసారి అమలు కావాలి. అమలు అయితే అందరికీ తెలుస్తుంది అమలు. కానీ ఒకసారి ఒకసారి అందరు కలిసి మళ్ళీ మోడీని ఎక్కించుర్రి. అసలు ఈ భారత రాజ్యాంగాన్ని ఒకసారి రద్దు చేసుకుందాం. మనం రద్దు చేసుకొని మనుస్మృతినే రాజ్యాంగంగా పెట్టుకొని మనం నడిపించుకోవాలి. అట్లా నడిపిస్తేనే తెలుస్తుంది ఓసారి ఏమని బతికింది అనేది. అప్పుడు ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.